మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. మేల్కున్నారా? రండి దేవుని మాటలు విందాం. పరిశుద్ధుడా, మరొకసారి మాకు ప్రార్థన నేర్పించుకో. ప్రతి విధమైన ప్రార్థన ప్రతి సమయమందు చేయమన్న నీ మాటలు పట్టుకొని అనేక రకాల ప్రార్థనలు నేర్చుకుంటుండగా మోకాళ్ళ ప్రార్థన, చేతులెత్తి చేయు ప్రార్థన, రహస్య ప్రార్థన, పోరాడే ప్రార్థన, విశ్వాస ప్రార్థన మాకు నేర్పించు. ఈరోజు మరొకసారి నీ అంత్య దినములలో దుష్టశక్తులు జయించుటకు అవసరమైన ప్రార్థనా జీవితాలు మేము పొందునట్లుగా మాకు ప్రార్థన నేర్పించుము నాయన. క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. మేల్కున్నారా అండి? గుడ్ మార్నింగ్ అని ఇవాళ మిట్ట మధ్యాహ్నం కూడా చెప్పవలసి వస్తుంది. తెల్లవారుతున్నప్పుడు మీరు బయటకు వెళ్ళి చూస్తే ఆకాశము ఎలా క్లియర్గా ఉంటుందో, పక్షులు ఎలాగూ కలకలలాడుతూ కిచకిచలాడుతూ శబ్దాలు చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నవో ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. కానీ మనం అనేకులం ఈ రోజున అర్ధరాత్రి వరకు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత, ఈ రూముల్లో ఎలక్ట్రిసిటీ వచ్చిన తర్వాత రాత్రి ఏదో పగలేదో తెలియని రీతిగా మనం పనుల్లో పడి ప్రశస్తమైన సమయాలను పోగొట్టుకుంటున్నాం. వేకువనే లేవటం అనేది ఎంతో గొప్ప అభ్యాసం అండి. తెల్లవారుజాము నిద్రపోయే వాళ్ళు తెలివి లేని వారు అవుతారు అన్నమాట నిజమే. ఇవాళ మన తెలివంతా మన ల్యాప్టాపుల్లోనూ, ఆ యొక్క ఐప్యాడ్లోనూ, మరి సెల్ ఫోన్లోనే ఉండిపోతున్నట్లు కనబడుతుంది. ఎందుకంటే ప్రతిదానికి అక్కడికి వెళ్ళి వెతుకుతారు, కానీ మన మనసులో ఏమీ ఉంచుకోరు. దేవుని శక్తి కావాలనుకున్నవాడు వేకువనే లేవటం అభ్యాసం చేసుకోవాలి. లేచిన తర్వాత ఒకవేళ మీరు ఆలస్యంగా ఏ సమయంలో లేచిన వెంటనే ఆదరా ఇవాళ పనులు ఉండవని పరుగులు ఎత్తడం కాదు, కానీ తగినంత సమయం దేవుని సన్నిధిలో కనిపెట్టడం నేర్చుకుంటే మీరు దీవించబడతారు. మార్టిన్ లూథర్ కింగ్ అనే భక్తుడు అనేవాడు, ఇవాళ నాకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి నేను చిన్న ప్రార్థన చేసుకుంటాను అనేవాడు కాదండి. ఇవాళ చాలా పనులు ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువసేపు ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే నా పనులన్నిటిలో నేను సఫలత చూడాలంటే అది ప్రార్థన వలన మాత్రమే సాధ్యమని గుర్తించాడు. యేసు ప్రభువు మనలాగా ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు మనకు మాదిరిగా ఉండడం కోసం వేదనతో ప్రార్థించాడు, ఒంటరిగా ప్రార్థించాడు. ఆయన వేకువనే లేచి ఇంకా చీకటిగా ఉండగానే లేచి ప్రార్థించేవాడని చూడండి. ఒకసారి మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఆయన పెందలకడ లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే తెల్లవారుతుండగానే కాదన్నమాట, మేబీ 3:30 ఆర్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock అన్నమాట. పెందలకడ లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి, మనం అప్పుడప్పుడు లేస్తుంటాం అలాగా తెల్లవారుజామునే లేవాల్సి వస్తుందండి. కొంతమందికి ఫ్లైట్ పట్టుకోవాలంటే, ట్రైన్ క్యాచ్ చేయాలంటే, ఎక్కడికైనా ప్రయాణాలు చేయాలంటే, మరి ఏదైనా ప్రత్యేకమైన అకేషన్స్ ఉన్నాయంటే. కానీ యేసు ప్రభువుకి ఒక ప్రత్యేకమైన పని ఏంటంటే ప్రార్థన. దాని కొరకు లేచేవాడు. వేకువనే పెందలకడని ఇంకను చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఎందుకు మళ్ళీ అంత దూరం వెళ్ళటం? ఎక్కడున్నామో అక్కడే ప్రార్థన చేయొచ్చు కదా. లేచి అరణ్య ప్రదేశానికి వెళ్ళి, మనుష్య సంచారం లేని చోట దగ్గరికి వెళ్ళి, ఎటువంటి అవాంతరాలు అభ్యంతరాలు లేని స్థలానికి వెళ్ళి, ఇతర శబ్దాలు వినబడని చోటికి వెళ్ళి ప్రార్థన చేసేవారు.